హలో! నమస్తే. నేను మీ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఫ్యాక్టర్ ఒకటి ఈ మధ్యలో చర్చ జరుగుతుంది. అదేంటంటే, అతి తక్కువ కాలంలోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి, అంతకంటే ముందు మీడియాలో ఒక చిన్న స్థాయిలో ప్రారంభమై తీన్మార్ మల్లన్న ఆ 'తీన్మార్' వార్తలనేది V6 వచ్చిన తర్వాత చాలా పాపులర్ అయిన మాట మనందరికీ తెలుసు. తెలంగాణ ప్రాంతం యొక్క మాండలికాన్ని ప్రచార మాధ్యమాల్లోకి తీసుకురావడంలో పనిచేసినటువంటి అతి తక్కువ మందిలో 'తీన్మార్ మల్లన్న' కూడా ఒకరు. ప్రధానంగా ప్రతిరోజు ఆ రోజు జరిగినటువంటి అది రాజకీయపరమైన కావచ్చు, లేదంటే ఏ రకమైన వార్తనైనా కూడా తెలంగాణ మాండలికంలో తీన్మార్ వార్తల రూపంలో మనందరికీ పరిచయం చేసి, ఒక రకంగా దానికి కూడా చాలా అభిమానులను సంపాదించుకున్నటువంటి తీన్మార్ మల్లన్న అతి తక్కువ కాలంలోనే మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి బయటకొచ్చి తనదైనటువంటి ఒక క్యూ న్యూస్ అనేటువంటి ఒక రకంగా యూట్యూబ్ ఛానల్ అది. ఆ తర్వాత కొంత దాన్ని చాలా సిస్టమటైజ్ చేసి అందులో కూడా నాకు తెలిసి చాలా ఇవాళ తెలంగాణలో అనేక మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్స్ పెట్టి వాళ్ళకి నచ్చిన రంగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రజలతో పంచుకుంటున్నారు. కానీ క్యూ న్యూస్ అనేటువంటి ఒక వెబ్ బేస్డ్ లేదా యూట్యూబ్ ఛానల్స్ని పెట్టి మళ్ళీ అతి తక్కువ కాలంలోనే ఆల్మోస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే అటు TV9, TV5 ఆ తర్వాత V6 లాంటి చాలా పాపులర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ విజువల్ మీడియాను కూడా ఆల్మోస్ట్ దగ్గరగా వాటిని డామినేట్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్కు ఫౌండర్గా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఇమ్మీడియట్గా మళ్ళీ రాజకీయ అరంగేటం కూడా చేయడం జరిగింది. ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్సీలో పోటీ చేసి సొంతగా పోటీ చేసి తన యొక్క రాజకీయ భవిష్యత్తును పరిష్కరించుకునే ప్రయత్నం చేసినాడు. ఇది చాలా తక్కువ కాలంలోనే ఒకవైపు తీన్మార్ మల్లన్నగా పరిచయమై ఆ తర్వాత మళ్ళీ సొంత మీడియా పెట్టుకొని ఇమీడియట్గా రాజకీయాల్లోకి రావడం జరిగింది. మొదటిసారిగా తను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా నిలబడి గెలిచి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి రాజకీయాలలో తనదైనటువంటి ఒక ప్రత్యేకతను నెలకొల్పుకునేటువంటి ప్రయత్నం చాలా విస్తృతంగా చాలా వేగవంతంగా చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న మనకు అందుబాటులో ఉన్నాడు తెలంగాణ ప్రాంతం నుంచి. అయితే ప్రారంభంలో కొంత క్లారిటీ లేకపోయినప్పటికీ ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో బీసీల బ్యాక్వర్డ్ క్లాస్ అంటే బహుజన ప్రజల యొక్క ఆదర అభిమానాలను చురగొనాలని బహుజన వాదంతో తెలంగాణలో రాజకీయాలు నిర్మించాలని తను ప్రయత్నం చేయడానికి పూనుకున్నట్టుగా కనబడుతుంది తన యొక్క మాట విధానాన్ని చూస్తే. ఇవాళ ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, దానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వహించడం, గతంలో తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశ నుంచి కూడా తెలంగాణ ప్రాంతము ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా కూడా ఈ అణగారిన సామాజిక వర్గాల యొక్క రాజకీయ ఆకాంక్షలు కూడా అక్కడక్కడ బయట మనకు చర్చకు వచ్చిన మాట వాస్తవం. అది 2000 అంతెందుకు 94లో ఒక రకంగా చెప్పాలనంటే ఈ తెలుగు నేలను ముఖ్యంగా తెలంగాణ నేలను అత్యంత విస్తృత స్థాయిలో ప్రభావితం చేసినటువంటి రాజకీయాలలో ఒకటి స్వాతంత్ర భారతం దేశానికి స్వాతంత్రం రావడం, తెలుగు రాష్ట్రము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఏర్పడ్డ తర్వాత ఒకటి 1969లో తెలంగాణ ఉద్యమం అయితే ఆ తర్వాత అదే కాలంలో వచ్చినటువంటి నక్సలైట్ ఉద్యమం ఒకటి, ఆ తర్వాత వచ్చినటువంటి జనశక్తి పార్టీ, ఆ తర్వాత జనశక్తి పార్టీల నుంచి ఎమర్జ్ అయినటువంటి మారోజు వీరన్న అంటే 1990 వచ్చేసరికి దేశవ్యాప్తంగా బీఎస్పీ అనేటువంటి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా దేశంలో ఉన్నటువంటి ఈ ఆధిపత్య భావజాలంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ముడిపడి ఉన్నటువంటి అటు కాంగ్రెస్ లేదా బీజేపీ లేదా ఇతర జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఈ పార్టీలకు అతీతంగా
అంటే ఒకవైపు వర్గ దృక్పథంతోని రాజకీయాలను నడిపిస్తున్న సిపిఐ, సిపిఎం వాటికి ప్రత్యామ్నాయంగా కావచ్చు, లేదా ఒక మేరకు హిందుత్వ లేదా హిందూ రిలీజియన్‌ను బేస్ చేసుకొని రాజకీయాలు నిర్మించాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీకి కావచ్చు, జాతీయవాద పార్టీగా ప్రజల చేత గుర్తింపు పొంది రాజకీయాలు నిర్మిస్తున్న కాంగ్రెస్ కావచ్చు. వీటన్నిటికి ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున మానిశ్రీ కాన్శీరామ్ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీ జాతీయ స్థాయిలో వచ్చింది. అట్లాగే వివిధ రాష్ట్రాలలో, దక్షిణాది రాష్ట్రాలలో అప్పటికే చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ అటు టీడీపీ అనేది ఒక రాజకీయ పార్టీ ఉంది, ఒక ప్రాంతీయ పార్టీగా. అట్లాగే డిఎంకే లాంటిది, ఎన్ఐడిఎంకే పార్టీలు దక్షిణాది రాష్ట్రమైనట్టు తమిళనాడులో ఉన్నాయి. వీటన్నిటినీ కాదని దళిత, బహుజన, ఆదివాసీ అస్తిత్వాలను పునాదిగా చేసుకొని ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని నిర్మించాలని జాతీయ స్థాయిలో మాన్యశ్రీ కాన్శీరామ్ గారు ప్రయత్నం చేసినారు. అట్లాగే తెలంగాణలో కూడా, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 94, 90కి వచ్చేసరికి అది ఆ బీఎస్పీ కూడా ఇక్కడ రావడం జరిగింది. దానికి నేపథ్యము, కలిసి వచ్చిన నేపథ్యము కారంచేడు, చుండూరులో దళితుల మీద హత్యాకాండ జరగడం. దాంట్లో భాగంగా దళితులు, ఆదివాసీలు, బీసీలు పెద్ద ఎత్తున ప్రగతిశీల వాదులందరూ ఒక రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక ఉండాలని ఆశిస్తున్న కాలంలో బీఎస్పీ రావడం, బీఎస్పీ ప్రయోగం చేసినప్పటికీ అది రాజకీయంగా అంత సక్సెస్ఫుల్ స్టోరీ కాలేదు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం. ఈ తెలంగాణ ఉద్యమం 1996, 97లో ప్రారంభమవుతున్నప్పుడు తెలంగాణ రావాలి, తెలంగాణ బహుజనుల యొక్క ఆకాంక్షలకు అది ఒక వేదిక కావాలని దాన్ని ఒక సిద్ధాంతపరంగా రూపొందించేటువంటి ప్రయత్నాలు చేసిన దానిలో ఓ సాంబశివరావు గారు, ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు, వీళ్ళందరినీ ప్రభావితం చేసినటువంటి, ఒక తెర వెనుక ఉండి బహుజన, దళిత, ఆదివాసీ సమూహాల యొక్క స్వయం ప్రతిపత్తి రాజకీయాలను ఆకాంక్షించిన వాడు మారోజు వీరన్న. అట్లాంటి వ్యక్తులు, అట్లాంటి సంస్థల యొక్క ప్రయోగం 1990లో నుంచే ప్రారంభమైనప్పటికీ సరే, వాళ్ళు అనుకున్నంత గొప్పగా ఆ సిద్ధాంతంలో చాలా అర్థం ఉన్నప్పటికీ, ఆ సిద్ధాంతం యొక్క అవసరం ఇప్పటికి ఉన్నప్పటికీ, కానీ దానికి నాయకత్వం వహించి ఇతర సామాజిక వర్గాలను కూడా దాంట్లో భాగస్వాములు చేయడంలో నాయకత్వం అనుకున్నంత విజయాలు సాధించకపోవడం ద్వారా అది అక్కడ ఆగిపోయినమాట వాస్తవం. ఆ తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ రావడం, తెలంగాణ ఉద్యమానికి ఒక రాజకీయ పార్టీగా తను నాయకత్వం వహించడం, తెలంగాణ ఉద్యమంలో అటు ప్రజలు, బుద్ధిజీవులు, మేధావులు, విద్యార్థులు, కవులు, కళాకారులు ఒక్కరు కాదు, సబ్బండ జాతి అంతా ఏకమై ఏక నినాదం చేస్తే రాజకీయ పార్టీలు అనివార్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినాయి. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని లేదా టీఆర్ఎస్ పార్టీని, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా ఆదరించినారు. అయితే నిధులు, నియామకాలు అనేటువంటిది ట్యాగ్లైన్ తెలంగాణకు ఉన్నప్పటికీ అంతర్భాగంగా తెలంగాణ నేలలో ఉన్నటువంటి బహుజనులు, అంటే బీసీలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ జీవితాన్ని కోరుకుంటున్నారు ఇప్పటికి. అదేంటంటే, ఒక రకంగా ఒక మాట చెప్పాలంటే, తెలంగాణలో ఒక సామాజిక తెలంగాణ కావాలని, తెలంగాణలో ఉన్నటువంటి బహుజన బిడ్డల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర నిర్మాణం జరగాలని ఆకాంక్ష నిరంతరం అది తెలంగాణ ఉద్యమంలో భాగంగా, అంతర్భాగంగా కొనసాగిన మాట వాస్తవం, దాన్ని ఎవరు కాదనలేరు. అట్లా కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. సరే, తను చేయగలిగినంత ఆ అధికారంలో ఉన్నప్పుడు చేయగలిగినటువంటి కొన్ని పనులు చేసినాడు, కొన్ని పనులు చేయలేకపోయినాడు. ఆ తర్వాత ఎన్నికల ఎన్నికల యుద్ధంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారు మనకు కనబడుతున్న ఒక 5-6 సంవత్సరాల క్రితం నుంచి, ముఖ్యంగా 2014లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు 2020 నుంచి 2019 నుంచి ఆ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చినమాట వాస్తవం. అంటే 1900 అంటే ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా, లేదంటే స్వాతంత్ర అనంతరము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళ యొక్క ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, ఈ దేశంలో ఉన్నటువంటి సంపద, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు, ఈ దేశంలో ఉన్నటువంటి మానవ సంపద మరియు భౌతిక సంపద, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి సమూహానికి వాళ్ళ యొక్క జనాభా దామాష ప్రకారం అది చెందాలనేటువంటి ఒక సోషల్ జస్టిస్ వాదన ఏదైతే ఉందో, అది
ఈ 70 సంవత్సరాల కాలంలో అది ఆ ఆ ఆలోచన, ఆ రాజకీయ ఆలోచన ముందుకొస్తున్నప్పుడల్లా దానికంటే దాన్ని మింగేసేటువంటి ఒక కొత్త వాదన రావడము, అది మళ్ళీ కాలగర్భంలో కలిసిపోవడం జరుగుతుంది. అయితే ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ ఏందంటే రాహుల్ గాంధీ గారే గత 3, 4 సంవత్సరాలుగా బహుజన ఎజెండాను లేదా ఆదివాసీ, దళిత, బహుజన, మైనారిటీ ప్రజల యొక్క రాజకీయ ఆకాంక్షలను అర్థం చేసుకొని, ఒకప్పుడు బీఎస్పీ మాట్లాడినటువంటి భాష, ఒకప్పుడు మానశ్రీ కాంశీరాం గారు ఏదైతే ప్రజలను కదిలించడం కోసము ఒక రాజకీయ అస్త్రంగా వాడిండో, ఆ వాదాన్ని ఇవాళ రాహుల్ గాంధీ ఎత్తుకోవడము, అంటే జోడో యాత్ర చేయడము, అట్లాగే న్యాయ యాత్ర చేయడం ద్వారా అనుకోకుండా దాని యొక్క ఫలితం, దాని యొక్క ప్రభావం దక్షిణ భారతదేశంలో కూడా చాలా మెండుగా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ చాలా సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ మళ్ళీ పునర్నిర్మాణం కావడానికి ఒక ఆస్కారం దొరికింది. అట్లాగే ఇక్కడ కేసీఆర్ గారు ప్రజలు ఆశించినంత, ముఖ్యంగా తెలంగాణ యువత ఆశించిన మేరకు పరిపాలన రంగంలో క్రియాశీలకమైనటువంటి సంస్కరణలు తీసుకురాలేకపోవడం ద్వారా, ఉద్యోగ వ్యవస్థను సంస్కరించకపోవడం ద్వారా, నిరుద్యోగ వ్యవస్థ చాలా వేలునుకొని పోవడం ద్వారా రాజకీయాలలో ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ తనకు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి గారిని ప్రజలు చూడడం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ రాహుల్ గాంధీ గారు రాజకీయంగా మాట్లాడుతున్నటువంటి భాష, అతని యొక్క విధానాన్ని ఇవాళ రాహుల్ గాంధీ జనగణన అంటున్నారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎజెండా కేంద్రంగానే రాజకీయాలు నిర్మిస్తానని చెప్పి ఎన్నికలలో ప్రచారం చేసినారు. కొంత అదే లాంగ్వేజ్ ఇప్పటికి కూడా ఎవరు మిగతా మంత్రులు అంత పెద్దగా కంఫర్టబుల్గా లేకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు మాత్రము ఆ భాష మాత్రం అదే మాట్లాడుతున్నారు. ఇట్లాంటి తరుణంలోనే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు, బీసీ ప్రజలకు, బీసీ సమూహాలకు రాజకీయ ఆకాంక్షలు కూడా పెరగడం ప్రారంభమైనాయి. అందులో ప్రధానంగా మేమెంతో మాకంత రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పేసి ఒక వాదన బలంగా ఎప్పటి నుంచో ఉంది. ఆ వాదన మళ్ళీ తిరిగి ఈ మధ్య కాలంలో గత 6 నెలలుగా, గత 1 సంవత్సర కాలంగా అది మళ్ళీ ఒక పునరేకీకరణ జరుగుతున్నటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత బీసీ లెక్కలను తీస్తాం, కులగణన చేస్తాం. కేంద్ర స్థాయిలోనే పార్టీ అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజారాశుల యొక్క జనసంఖ్యను లెక్కగట్టాలి. లెక్కగట్టి ఆ ప్రజల యొక్క జనాభా శాతానికి అనుగుణంగా పరిపాలన ఫలితాలు అందాలి. ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ భాగస్వామ్యం దామాష ప్రకారం ఉండాలి. సహజ వనరులను కూడా అలాగే పంపిణీ చేయాలి. పరిపాలన వ్యవస్థలో కూడా అది ఉద్యోగ సమయం కావచ్చు, పార్టీ నిర్మాణం కావచ్చు, అన్ని తావులలో ఇక్కడ అక్కడ అని కాకుండా అన్ని స్థాయిలలో, అన్ని తావులలో వ్యవస్థాగత నిర్మాణం కావచ్చు, పార్టీ నిర్మాణం కావచ్చు, పరిపాలనా వ్యవస్థలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర సామాజిక వర్గాల యొక్క జనాభా దామాష ప్రకారం పరిపాలన వ్యవస్థ పునరేకీకరణ జరగాలని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. దానిని అక్షరాలని తెలంగాణలో కూడా నేను అనుసరించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ జనగణన తీస్తానన్నాడు. దాంట్లో భాగంగానే గత 3-4 నెలల క్రితమే రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ సర్వే చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాల యొక్క జనసేకరణ, జనాభా సంఖ్య ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేసినారు. ఆయా సామాజిక వర్గాల యొక్క ఆర్థిక స్థితిగతి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేసినారు. రాజకీయ ప్రాతినిధ్యం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినారు. సరే, సామాజిక ఆర్థిక వివరాలన్నీ కూడా వ్యక్తిగత వివరాలు కాబట్టి వాటిని గోప్యంగా పెడతామని చెప్పేసి ఒక మాట అంటున్నారు. మనందరికీ కండ్లకు కట్టినట్టు రాజకీయాలు అయితే ఇప్పటికీ ఎంత వాదన ఉన్నా, ఎంత దళిత వాదన ఉన్నా, ఎంత బీసీ వాదన ఉన్నా, ఎంత అణగారిన సామాజిక వర్గాల యొక్క రాజకీయ ఆకాంక్షలు అనేక రూపాలలో మీడియాలో, ప్రచార మాధ్యమాలలో చర్చకు వస్తున్నప్పటికీ ప్రాక్టికల్గా చూసినప్పుడు వాస్తవానికి అన్ని రాజకీయ పార్టీలలో ఇప్పటికి కూడా తెలంగాణలో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గమే చాలా లీడింగ్ రోల్లో ఉన్నమాట వాస్తవం. వాళ్ళే అటు కాంగ్రెస్ అయితే చాలా స్పష్టంగా ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనాభా కంటే ఇంకా డబుల్ ద రేటు వాళ్ళ ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు మంత్రివర్గ నిర్మాణంలో వాళ్ళే ఎక్కువ ఉన్నారు వాళ్ళ జనసంఖ్యతో పోల్చుకుంటే. ఆర్థిక వనరులు కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. పారిశ్రామిక రంగంలో కూడా వాళ్ళే ఉన్నారు. పెట్టుబడిదారులు కూడా వాళ్ళే ఉన్నారు.
గ్రామాలలో కూడా ఇప్పటికీ భూములు వాళ్ళ స్థితిలోనే ఉన్నాయి. కొంత మేరకు బీసీ సామాజిక వర్గంలోకి ట్రాన్స్ఫార్మ్ అయినప్పటికీ. ఈ నేపథ్యంలో నుంచి బీసీల లెక్కలు, తర్వాత ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో వచ్చేటువంటి సామాజిక వర్గాల జనాభా శాతం, బీసీ జనాభా శాతం, ఎస్సీ, ఎస్టీల జనాభా శాతం, మైనారిటీ ప్రజల జనాభా శాతం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే బై ద టైం అప్పటికి తీర్మాన్ మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్, నల్గొండ, ఖమ్మం ప్రాంతం నుంచి ఎమ్మెల్సీగా గెలిచినాడు. ప్రత్యక్షంగా పార్టీ సభ్యత్వం తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ ఈ ప్రభుత్వం సేకరించినటువంటి బీసీలకు సంబంధించిన జనగణన తప్పు చేసినారు. దాదాపు 10 సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి 50% పైన ఉన్న బీసీ జనాభాను ఇవాళ 42కు కుదించారు, 43కు కుదించారు అనేటువంటి వాదాన్ని తను అంటే ప్రభుత్వం సేకరించి బయటపెట్టినటువంటి జనగణనకు సంబంధించిన వివరాల పట్ల తను సంతృప్తిగా లేకపోవడం, వాటిని ఆ ప్రభుత్వం అఫీషియల్గా సేకరించినటువంటి ఆ సమాచారాన్ని తను మీడియా సాక్షిగా నేను ఇందాక చెప్పినట్టు క్యూనిస్ మీడియా సాక్షిగా వాటిని విమర్శించడం, ఆ పత్రాలను కూడా కాల్చివేయడం, ఆ తర్వాత తను కాంగ్రెస్ పార్టీలో సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్సీగా ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ తను మళ్ళీ సొంతగా ఈ బీసీ సమాజాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ముఖ్యంగా అన్ని జిల్లాల్లో కూడా తనదైన క్యాడర్ను నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వరంగల్లో జరిగినటువంటి బీసీ గర్జన మీటింగ్ అప్పుడు కావచ్చు, నల్గొండలో కావచ్చు, అట్లా 3-4 మీటింగ్లలో తను మాట్లాడుతూ కూడా కంప్లీట్గా ఒక రాజకీయ పార్టీలో ఉండి ఆ రాజకీయ పార్టీ విధి విధానాలకు క్రమశిక్షణ కట్టుబడి ఉన్నట్టు కాకుండా చాలా స్వేచ్ఛాజీవిగా తన అభిప్రాయాలను చాలా ఓపెన్గా వ్యక్తీకరించినటువంటి సందర్భం కూడా మనందరికీ తెలుసు. ఆ వ్యక్తీకరణలో భాగంగా టార్గెట్గా అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని లేదా వెల్మ సామాజిక వర్గాన్ని ఇతర మనం ఏవైతే వాడుక భాషలో మనం కన్వీనియంట్ కోసం అగ్రకులాలు, అగ్రవర్ణాలు అని అంటున్నామో వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఈ మొత్తం పరంపరలో పార్టీ కూడా పార్టీ సభ్యుడు కాబట్టి, ఒక అఫీషియల్గా అధికారికంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి అతను మాట్లాడే దాని మీద వాళ్ళు ఇంటర్నల్గా కొంత దీని కారణాలు ఏంది, ఏ కాంటెక్స్లో అట్లా మాట్లాడవలసి వచ్చింది, తద్వారా పార్టీలో భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి, ప్రజలలో 2 భిన్నమైనటువంటి దృక్పథాలు ఏర్పడుతున్నాయి. దానికి పార్టీ క్రమశిక్షణ సంఘం నుంచి తనకు సోకాజు నోటు ఇవ్వడం జరిగింది. దాని మీద క్లారిటీ ఇవ్వని, దాని మీద వివరణ ఇవ్వని. కానీ వాళ్ళు పెట్టినటువంటి డేట్ ప్రకారం తను ఇవ్వలేదు. చివరికి పార్టీ తీర్మాన్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. సరే, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి తను ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈజ్ నో మోర్ ఏ అఫీషియల్ క్యాడర్ ఆర్ మెంబర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ ఇక్కడ తీర్మాన్ మల్లన్న ఎప్పుడైతే సస్పెండ్ చేయబడ్డాడో చాలా ఒక పెద్ద వార్త వైరల్ అవుతుంది సోషల్ మీడియా. అదేంటంటే తీర్మాన్ మల్లన్న ఒక పార్టీ పెట్టబోతుండని. అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే బీసీ సమాజానికి ఎంతో కొంత స్థాయిలో చాలా దీర్ఘకాలికంగా బీసీల సమస్యలను, అట్లాగే విద్యార్థి సమస్యలను నిరంతరం ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, 2 రాష్ట్రాల్లో ఇప్పుడైతే ఏదో కొంత మేరకు తన శక్తి మేరకు పనిచేస్తున్నటువంటి ఒక బీసీ నాయకుడిగా ముద్రపడ్డటువంటి ఆర్ కృష్ణయ్య గారిని కలుపుకొని, అట్లాగే ఈ మధ్య కాలంలో ఆయా బీసీ సామాజిక వర్గాల నుంచి ముఖ్యంగా కాపు, ముదిరాజు, యాదవ, గౌడ, పద్మశాలి, పెరికే ఇట్లాంటి ఒక బలమైన రాజకీయ వెసులుబాటు ఉన్నటువంటి, రాజకీయంగా ఏదో కొంత మేరకు రాజకీయాలలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి 4-5 సమూహాలను, అందులో ఎదిగొచ్చినటువంటి నాయకత్వాన్ని కలుపుకొని ఒక బీసీ పార్టీని పెట్టే ఆస్కారం ఉంది, బీసీ పునాదులుగా ఒక రాజకీయ పార్టీని పెట్టే ఆస్కారం ఉందని చెప్పేసి చర్చ జరుగుతుంది. తను ఢిల్లీకి వెళ్ళినాడు. పరిణామాలు ఇంకొక చర్చ ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ ఒక బీసీ నాయకుడిగా ప్రారంభ దశలో 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టారు. ఆ జనసేన పార్టీ రాష్ట్రం విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాన్సన్ట్రేట్ చేశారు. గతంలో ఓడిపోయినారు, ఇప్పుడు ఎలక్షన్లో గెలిచినారు, ప్రభుత్వ నిర్మాణంలో చాలా క్రియాశీలకంగా ఉన్నాడు, ఒక డిప్యూటీ సీఎం దాకా ఎదిగినాడు. అయితే ఆ జనసేన పార్టీకి ఇవాళ తెలంగాణలో
తీర్మాన్ మల్లన్న నాయకత్వం వహించబోతున్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నాడు. దాని ఆధ్వర్యంలో ఆ పార్టీ నిర్మాణం మళ్ళీ పునరేకీకరణ జరుగుతుందని కూడా ఒక చర్చ జరుగుతుంది. సరే, తీర్మాన్ మల్లన్న జనసేనకు అధ్యక్షుడిగా వస్తాడా, లేదా కొత్త బీసీ పార్టీని పెడతాడా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ కాంటెక్స్ట్లో తెలంగాణలో ఒక బీసీ అంటే బహుజనవాద కేంద్రంగా రాజకీయాలు నిర్మించడానికి ఇప్పుడు అనువైనటువంటి పరిస్థితి ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. నా వరకు ఆలోచిస్తే ఒకవైపు టీడీపీ ఒకప్పుడు 1980 నుంచి, అంటే 82లో పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేంత వరకు దాకా అనేక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ టీడీపీ యొక్క సాలిడ్ ఓట్ బ్యాంకు బీసీలే. కాబట్టి ఇలా బీసీలు టీడీపీ పార్టీ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక అవశేష దశలో ఉంది ఇక్కడ తెలంగాణలో. తర్వాత ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా కొంతమేరకు టీఆర్ఎస్కు యాడ్ అయింది. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కొంతమేరకు కాంగ్రెస్కు యాడ్ అయింది. మిగతా వాళ్ళు టీడీపీని వదులుకోలేక పార్టీ లేకపోయినప్పటికీ అట్లా కొంతమంది ఉన్నమాట వాస్తవం. అంటే ఒక రకంగా ఇటు రెడ్డి సామాజిక వర్గం అన్ని పార్టీల్లో వాళ్ళు ఉన్నప్పటికీ, వ్యక్తులుగా ఉన్నప్పటికీ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇప్పుడు మళ్ళీ మరొకసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పునరేకీకరణ జరిగి కాంగ్రెస్ను ఆల్మోస్ట్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. టీడీపీ అనే పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో 1996-97లో తెలంగాణ వాద రావడం, టీఆర్ఎస్ రావడం, టీఆర్ఎస్ ఫెయిల్ అయిన తర్వాత టీఆర్ఎస్ రాజకీయంగా ఎప్పుడెప్పుడైతే తన అస్తిత్వాన్ని కొంత కోల్పోతున్నప్పుడు బీజేపీ పార్టీ బీసీ ఓట్ బ్యాంకును తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పటికి చాలా బలంగా ప్రయత్నం చేస్తుంది. ఇది ఇప్పుడున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుతంగా మెయిన్ స్ట్రీమ్ రాజకీయ పార్టీలు. సరే, సిపిఎం, సిపిఐ అది ఒక రకంగా ఇక్కడ వాటి ఆనవాళ్ళు ఉన్నప్పటికీ ఈ ప్రజా రాష్ట్రాన్ని అంత పెద్దగా కదిలించగలిగేటువంటి ఒక రాజకీయ అస్త్రాలు వాళ్ళు పెద్దగా ఇన్నోవేటివ్గా ఆలోచించట్లేదు. కాబట్టి వాళ్ళ సాంప్రదాయ ఓటు బ్యాంకు కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్, తర్వాత లేదంటే ఇతర భావజాల సంబంధం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉన్నమాట వాస్తవం. అంటే ఇవాళ బీసీ వాదానికి ఒక రాజకీయ అవకాశం ఉందా అంటే తప్పకుండా కష్టపడితే ఉందనే అనిపిస్తుంది. బట్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇదే బీసీ వాదంతో 1994లో మాన్యశ్రీ కాంశీరామ్ గారు ప్రయత్నం చేసినారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా నిర్మాణం అవుతున్నప్పుడు ప్రజారాజ్యం పేరు మీద అప్పుడు సినీ నటుడు చిరంజీవి గారు కూడా చాలా సీరియస్గా ప్రయత్నం చేసినారు. దానికి కొనసాగింపు లేదా దానికి ప్రత్యామ్నాయమా, లేదంటే ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తర్వాత టీడీపీలను కాదని అప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉండి అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి నాయకులను చూస్తున్నప్పుడు ఒకవైపు కేసీఆర్ గారు సామాజికంగా వెల్మ సామాజిక వర్గము, రెడ్లు కాంగ్రెస్లో ఉన్నారు, టీడీపీలో బీసీ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ టీడీపీ సిద్ధాంతపరంగా క్లారిటీ లేకపోవడం వల్ల తెలంగాణలో ఒక బీసీ నాయకత్వం కింద కనుక ఒక పార్టీ వస్తే తెలంగాణలో రాబోయే తెలంగాణ కేవలం ఒక భౌగోళిక తెలంగాణ కాకుండా ఒక సామాజిక తెలంగాణ, ఒక ప్రజాస్వామిక తెలంగాణగా ఏర్పడడానికి అవకాశం ఉందనేటువంటి చర్చ బుద్ధిజీవులు చేసినప్పుడు తర్వాత దేవేందర్ గౌడ్ గారు అప్పటికి చాలా ప్రముఖమైన నాయకుడిగా ఉండే టీడీపీలో, వారి ఆధ్వర్యంలో కూడా 2008లో నవ తెలంగాణ పార్టీ కూడా రావడం జరిగింది. అది నవ తెలంగాణ పార్టీ కావచ్చు, తర్వాత చిరంజీవి ఆధ్వర్యంలో వచ్చిన ప్రజారాజ్యం పార్టీ కూడా ఎక్కువ కాలము మనుగడలో లేకుండా ఎంత పెద్ద ఎత్తున అయితే విస్తృత స్థాయిలో ప్రాచుర్యాన్ని పొందినాయో, ఎలక్షన్లలో పాల్గొనకుండానే చిరంజీవి అన్న ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఎలక్షన్లో పాల్గొని కొంత సక్సెస్ కొంత ఫెయిల్యూర్ను చూసి సరే తను అక్కడి నుంచి విరమించుకున్నాడు. బట్ నవ తెలంగాణ పార్టీ పెట్టి ప్రజలను ఆర్గనైజ్ చేసే క్రమంలోనే ఆల్మోస్ట్ దేవేంద్ర గౌడ్ గారు ఆ పార్టీ యొక్క నిర్మాణాన్ని పూర్తిగా విరమించుకున్నారు. అది 2008-2014 సంబంధించిన చరిత్ర. ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక 10 సంవత్సరాలు వెల్మల నాయకత్వం ఉన్నారు. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల కాలం రెడ్ల నాయకత్వం ఉంది. రాబోయేటువంటి నెక్స్ట్ ఎలక్షన్ల కల్లా తెలంగాణలో బీసీలను ఆర్గనైజ్ చేయాలి అనేటువంటి ఒక కుతూహలంతో తీర్మాన్ మల్లన్న ఉన్నాడా అంటే ఆయన భాషను బట్టి, ఆయన మాట్లాడుతున్న విధానం బట్టి ఆయనకు ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏదో ఉంది. తననేదో బాగా అతీత శక్తి ప్రభావితం చేస్తుంది. అది ఆ అదృశ్య శక్తి
బీసీ వాదమేనా అంటే అవుననే అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. ఇవాళ మళ్ళొకసారి టీఆర్ఎస్లో చాలా బలమైన నాయకుడిగా ఉండి కేసీఆర్ తర్వాత హరీష్ రావు తర్వాత లేదా హరీష్ రావుతో సమానంగా ప్రజాదరణ ఉన్నటువంటి ఈవెన్ ఈటల రాజేందర్ గారు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత కొంతకాలము తను కూడా ఒక సొంత పార్టీని పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని ఒక ఉమ్మడి శక్తిగా దీన్ని నిర్మాణం చేసి ఒక రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి తెలంగాణలో ఎంతో కాలంగా దాదాపు 1980-90 కాలం నుంచి ఆ మాటకొస్తే ప్రారంభ దశ నుంచి ఉన్నటువంటి ఆ బహుజనవాదాన్ని లేదంటే అణగారిన ప్రజల యొక్క ఆకాంక్షలకు రాజకీయ రూపం ఇవ్వడానికి ఆస్కారం ఇస్తాడు అని చర్చ కూడా జరిగింది. కానీ అనూహ్యంగా వారు ఈటల రాజేందర్ గారు మళ్ళీ బీజేపీలోకి చేరడం జరిగింది. ఇవాళ ఆయా బీసీ సామాజిక వర్గాల నుంచి ఎదిగొచ్చినటువంటి కొంత ప్రజలకు బాగా అనుబంధాన్ని ఏర్పరచుకొని ఉన్నటువంటి దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో కొనసాగించలేకపోయినారు. పార్టీ పెడతారని ప్రజలందరూ ఆశిస్తే పార్టీ పెట్టేటువంటి ఆలోచన చేస్తున్నా అని చెప్పినటువంటి ఈటల రాజేందర్ గారు కూడా ఆరంభంలోనే దాన్ని విరమించుకొని బీజేపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ అంటే ఒక సుదీర్ఘ దాదాపు ఒక 10-15 సంవత్సరాల 20 సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయ అనుభవం ఉన్నటువంటి దేవేంద్ర గౌడ్ గారు సక్సెస్ కాలేకపోయినారు. పార్టీ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఆల్మోస్ట్ కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సెకండ్ లీడర్ ఎవరంటే ఈటల రాజేందర్ అనేటువంటి పేరున్నటువంటి ఆ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన కూడా మళ్ళీ భయపడిపోయి అంటే ప్రాక్టికల్గా ఎస్సీ ఎస్టీ బీసీలను దళిత బహుజన ఆదివాసీ శక్తులను సమీకరించడము మనం అనుకున్నంత మాట్లాడినంత చెప్పుకున్నంత సిద్ధాంతాన్ని రూపొందించినంత ఈజీగా మనం రాజకీయాలను నిర్మించలేమని వాళ్ళు భయపడి వెనుకపోయినారా, లేదంటే అది చాలా సంక్లిష్టమైన సమస్యనా అనేటువంటిది కూడా వాళ్ళందరినీ వేధిస్తున్నటువంటి ఒక ప్రశ్న. అయితే ఇట్లాంటి ఒక ప్రాక్టికల్ వాతావరణము కూడా ఉంది అనేది కూడా తీర్మాన్ మన్నల లాంటి వాళ్ళకి తెలుసు. అయినా కూడా చాలా స్పీడ్గా చాలా ఒక రకంగా దాన్ని ఏమంటారు దుందుడుకనే అనవచ్చు. అట్లా తన మాట్లాడే పద్ధతి, తను నిర్ణయం తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదు కానీ నేను బీసీల యొక్క జనాభాను తగ్గించి చూస్తే నేను ఊరుకోను, బీసీల యొక్క రాజకీయ శక్తిని ఎవడు ఆపలేడు, బీసీలు రాబోయే కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి బీసీనే, రెడ్లు ఇంకా ముఖ్యమంత్రులుగా ఉండే అవకాశమే లేదు, వెలుమల రెడ్ల యొక్క రాజకీయ అస్తిత్వాలు ఇంకా బంద్ చేసుకోవాల్సిందే అనేటువంటి ఒక ఘాటైనటువంటి రాజకీయ భాషను తను మాట్లాడడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అయితే చాలా అంటే వాస్తవానికి ఎంత రాజకీయంగా ఎదగాలని ఆకాంక్ష ఉన్నా, రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇవ్వాలని ఆశించే ఎవరైనా ఆ రకంగా కొన్ని సందర్భాల్లో తను మాట్లాడినటువంటి భాష అంత గొప్పగా లేదు. అంటే ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ని కూడా వాడినటువంటి సందర్భం ఉంది. అట్లాంటి నేపథ్యంలో నుంచి తను రాజకీయంగా ఇంకా ముందుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆ ప్రయత్నంలో తను సక్సెస్ అవుతాడా? తను సక్సెస్ కావాలంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి వివిధ ప్రజారాశుల్ని తను ఎలా కలుపుకొని పోయేటువంటి ఓపిక, రాజకీయ చతురత, రాజకీయ లౌక్యం మరి తీర్మాన్ మల్లన్న లాంటి దాంట్లో ఉందా, ఆయన దగ్గర ఉందా? తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ వాస్తవాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అంటే వాస్తవానికి తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలను రాజకీయంగా పునరేకీకరణ చేసేటువంటి అవకాశం ఏ మేరకు ఉందనేది కూడా కొంత ప్రాక్టికల్గా ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే దానికి నాయకత్వం వహించేటువంటి నాయకుడికి ఉండవలసినటువంటి ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ ఎలా ఉండాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఇందాక ప్రస్తావించినట్టు చాలా రాజకీయంగా చాలా సౌమ్యుడిగా ఉండి ఒక నిండైనటువంటి రాజకీయ అపీరెన్స్ను కలిగినటువంటి దేవేందర్ గౌడ్ లాంటి వాడు కూడా చేయలేని పరిస్థితి. అట్లాగే ఈటల రాజేందర్ కూడా ఆయనకు కూడా తెలంగాణలో చాలా అందరూ అంటే కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆయన అంటే చాలామంది ఇష్టపడతారు ఇప్పటికీ. సరే తను బీజేపీలోకి పోవడం ద్వారా కొంత ఆ యొక్క అభిమానం లేదంటే ఆ యొక్క సంబంధాలు కొంత సన్నగిలినాయి, కానీ వీళ్ళిద్దరు కూడా మళ్ళీ పెద్ద సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఉదాహరణకు గౌడ సామాజిక వర్గం తెలంగాణలో చాలా బలమైనటువంటి బీసీ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి రావడమే కాకుండా ఆర్థికంగా ఎంతో కొంత బలమైన పునాదులు ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు.
అటు దేవేంద్ర గౌడ్ గారు కానీ, ఇటు ఈటల రాజేందర్ కానీ. అంటే ఆర్థికంగా ఎంతో కొంత స్థిరత్వాన్ని సాధించినటువంటి వాళ్ళు. దాదాపు ఒక 15, 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి అన్ని డక్కమొక్కాలు తిని రాజకీయంగా నిలదొక్కుంటున్న వాళ్ళే ఆ ప్రయోగం చేయాలని ప్రయత్నం చేసి కూడా సక్సెస్ కాలేకపోయినారు. అంత మాత్రం చేత సక్సెస్ కావడానికి ఆస్కారం లేదంటే అట్లేం లేదు, చేయవచ్చు. అంటే వాళ్ళు ప్రయోగం చేసినప్పుడు అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు వాళ్ళకి కలిసి రాకపోవచ్చు. లేదా రాజకీయంగా గెలుపు ఓటములు అనేది సహజము. ఓడిపోయినంత మాత్రాన రాజకీయ రంగంలో నుంచి సన్యాసం చేయవలసిన అవసరం లేదని బలంగా నిలబడలేకపోవడం వల్ల కూడా కొంత ఫెయిల్యూర్స్ మన ముందు ఉన్నమాట వాస్తవం. ఆ మాటకొస్తే పెద్దగా రాజకీయ అనుభవం లేనటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాడు 2014లో పార్టీ పెట్టి రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొని ఎన్నికలలో పాల్గొని తనతో సహా తన సభ్యులందరూ ఓడిపోయినా కూడా మళ్ళీ తిరిగి పునరేకీకరణ చేయడం జరిగింది. ఇవాళ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరించి చాలా తన యొక్క రాజకీయ వ్యూహాలను కూడా కొంతమేరకు మార్చుకున్నాడు. అంటే ప్రత్యక్షంగా నాకేమనిపిస్తుందంటే తను వస్తున్నప్పుడు ఒక కాపు సామాజిక వర్గాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి నేపథ్యంలో నుంచే జనసేనను ప్రత్యక్షంగా డైరెక్ట్గా కాపులకు రాజకీయ పార్టీగా వస్తుందని చెప్పకపోయినా అంతర్గతంగా కాపుల యొక్క సహకారాన్ని, కాపు సామాజిక వర్గం నుంచి ఎదిగొచ్చినటువంటి మేధావి వర్గాన్ని, పెట్టుబడిదారులను అందరినీ కలుపుకొని వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుని పార్టీని లాంచ్ చేయడం జరిగింది. బీసీ వాదంతో కూడా అటు రెడ్ల మీద, అంటే ప్రత్యక్షంగా రెడ్లు అని అనుకున్నా వైఎస్ జగన్తో చాలా తగ్గా ఫోర్. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండడం, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం ద్వారా వైఎస్ జగన్ చాలా టార్గెట్ చేసి మాట్లాడాడు. ఒక రకంగా ఒక క్లియర్ కట్ రాజకీయ క్లారిటీతోనే ఉన్నాడు అప్పుడు. అంటే యాంటీ రెడ్డి పాలిటిక్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నా అనేటువంటి దాన్ని కొంతకాలం స్పష్టత లేకపోయినా రాను 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 తనకు ఒక క్లారిటీ వచ్చింది. సరే, అదే కాలంలో తనకు కలిసి వచ్చినటువంటి అవకాశం ఏంటంటే ఒకటి సినిమా గ్లామర్ ఉండడం, రెండోది కమ్మలు కూడా ఒక రకంగా వైఎస్ఆర్ పార్టీ లేదా జగన్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా రాజకీయంగా ఆల్మోస్ట్ ఇంకా కొలాప్స్ అయిపోతున్నారనేటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి రాజకీయంగా ఆల్మోస్ట్ ఒక సంక్లిష్ట పరిస్థితిలోకి నెట్టబడ్డటువంటి టీడీపీ మరియు చంద్రబాబు నాయుడు కాకుండా లోకేష్ ద్వారా టీడీపీని చూసుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే నారా లోకేష్లో ఇప్పటికీ ఇంకా అంత పరిపక్వత రాలేదని కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా భావిస్తున్నారు. అంటే అప్పుడు ఆ కాలంలో తనకు కలిసి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడము, అక్కడ రాజకీయంగా ఒక చాలా చతురతతోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని కలవడం, అట్లా ఒక కాపు మరియు కమ్మ అలయన్సెస్ ఏర్పడి మిగతా సామాజిక వర్గాల్లో కలిసి వచ్చేటువంటి వాళ్ళని కలుపుకొని రాజకీయంగా ఒక ఒక రకమైనటువంటి వ్యూహ రచన చేసి అక్కడ బీజేపీ కూడా తన యొక్క ప్రాతినిధ్యాన్ని నిలుపుకోవాలని ఆలోచిస్తుంది. కాబట్టి జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పేసి బీజేపీ అధినాయకత్వం కూడా ఆలోచించడం ద్వారా ఇవాళ అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్కు అటు టీడీపీ సహకారం దొరకడం, బీజేపీ అధినాయకత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కలిసి రావడం ద్వారా సెకండ్ టైంలో రాజకీయంగా నిలదొక్కునేటువంటి ప్రయత్నము చేసినాడు, నిలదొక్కున్నాడు. ఆయన సభ్యులందరినీ, పార్టీ నాయకులందరినీ గెలిపించుకున్నాడు. ఇలా బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కూడా ఒక రకంగా తను ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. ఆ ట్విస్ట్ ఏంటంటే బీసీ వాదంతో, ఇంకా ఆ మాటకొస్తే జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక చెగువీరా లాగా పోజులు ఇచ్చినాడు పవన్ కళ్యాణ్. ఒక విప్లవకారుడు లాగా, ఒక ప్రగతిశీల వాది లాగా, ఒక విక్టర్ జారాను, లేదంటే ఆ విప్లవ పార్టీలతో సంబంధం ఉన్న గద్దర్ను, లేకపోతే తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఎదిగొచ్చి ఎస్టాబ్లిష్ అయినటువంటి దళిత, బహుజన ఈ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కవులను, కళాకారులను, రచయితలను, మేధావులను తను గౌరవిస్తున్నట్టు ఒక రకంగా అట్లాంటి ఒక వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేసినాడు. ఎప్పుడైతే తను అధికారంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు కమ్మల సహకారం తీసుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ సడన్గా ఒక
విప్లవకారుడిగా పోజులు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కాస్త ఇవాళ పూర్తిగా ఒక హిందూ రిలీజియస్ వ్యాన్ గార్డ్గా మారిపోయినాడు. అంటే ఇవాళ ఒక ప్రశ్న మాలాంటి వాళ్ళని ఆలోచింపజేస్తుందంటే, దళితవాదము లేదా బహుజనవాదము లేదంటే అణగారిన ప్రజల యొక్క ఆకాంక్షలు చాలా విలువైనవి, చాలా గొప్పవి అయినప్పటికీ ఈ దళిత వాదం చేత, బీసీ వాదం చేత, లేదంటే ఇంకో వాదం చేత ఈ దేశంలో రాజకీయాలు నిర్మించడం అంత సాధ్యం కాదు అని నిర్ణయించుకున్నాడు ఆ పవన్ కళ్యాణ్. ఎట్లా సడన్ షిఫ్ట్ జరిగింది అనేది కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. తను ఇప్పుడు వైఎస్ జగన్ని టార్గెట్ చేస్తూ, వైఎస్ జగన్ సరే తను అఫీషియల్గా ఏమని చెప్పుకున్నా కూడా యాజ్ ఎ బిలీవర్గా క్రిస్టియానిటీ రూట్స్ ఉన్నవాడు. తర్వాత రెడ్డి సామాజిక వర్గం. సో అక్కడ తిరుపతి దేవాలయంలో జరిగినటువంటి లడ్డు నిర్మాణంలో, దాని తయారీలో కల్తీ జరుగుతుందనే దానికి వైఎస్ఆర్ పార్టీ పునాది దానికి కారణం అని చెప్పేసి ఇవాళ ఆల్మోస్ట్ ఒక ఒక కొత్త నయా హిందూ బ్రాహ్మణ వాదానికి నాయకత్వం వహిస్తున్న వాడుగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయి ఉన్నాడు. అంటే ఏమిటి? ఒక ఒక ప్రగతిశీల లేదా ఒక విప్లవకారుడిగా పోజులు పెట్టుకొని వచ్చినటువంటి జనసేన కాస్త ఒక కాపు సామాజిక వర్గాన్ని నమ్ముకుంటేనే రాజకీయంగా నిలబడలేమని చెప్పేసి అనుకుంటున్నాడా? లేదంటే రాజకీయంగా నిలదొక్కోవాలంటే ఒక భాషనో, ఒక మతమో, లేదంటే ఒక ప్రాంతీయ వాదమో ఒక బలమైనది అంటే ఏ ఒక్క కులాన్ని, ఏ ఒక్క వర్గాన్ని కాకుండా అందరి అంటే మెజారిటీ ప్రజలను ఏదో ఒక రూపంలో ఒక రాజకీయ చట్రంలో బంధించాలని అంటే ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నటువంటి నిర్మాణం అయి ఉన్నటువంటి ఆ నిర్మాణంలో మనం ఆ నిర్మాణాన్ని వాడుకోవాలని బహుశా పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నాడా అనేటువంటిది మనకు ఇవాళ మన ముందున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అట్లా మరి తెలంగాణ వరకు చూసినప్పుడు తెలంగాణ ఏర్పడి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది అనుకో. ఈ 15 సంవత్సరాలలో లేదంటే 16 సంవత్సరాలలో 10 సంవత్సరాలు వెల్మ రెడ్డి కాంబినేషన్లో భాగంగా రాజకీయాలు జరిగినాయి. అటు నాయకత్వంలో వెల్మలు ఉన్నప్పటికీ వెల్మలకు సహకరించినటువంటి ఎదిగొచ్చిన రెడ్లు వాళ్ళకు సహకరించడం ద్వారా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న మాట వాస్తవం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది బయటకు కనపడుతున్న కాంగ్రెస్ పార్టీని బలంగా ప్రభావితం చేస్తున్నది ఎవరు అని అంటే గ్రామీణ స్థాయిలో నుంచి, మండల స్థాయిలో నుంచి అటు డబ్బు పరంగా కావచ్చు, పలుకుబడి పరంగా కావచ్చు, ప్రజలను సమీకరించడంలో రెడ్డి సామాజిక వర్గము అనేక పద్ధతుల్లో ముందున్నది, పార్టీని హోల్డ్ తీసుకుంటుంది. అయితే మరి బీసీలు ఇంత జనసంఖ్య ఉండి ఏం చేయలేకపోతున్నారంటే అదేం లేదు. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, చైతన్యం వచ్చిన చైతన్యానికి అనుగుణంగానే ఆయా పార్టీలు బీసీలలో ఎదిగొచ్చినటువంటి బీసీ నాయకత్వాన్ని అటు ముదిరాజు కావచ్చు, గౌడ కావచ్చు, యాదవ్ కావచ్చు, తర్వాత ఈ మున్నూరు కాపు కావచ్చు, ఎదిగొచ్చినటువంటి ప్రతి సామాజిక వర్గాన్ని అకామిడేట్ చేసేటువంటి రాజకీయాలు కూడా జరుగుతున్నాయి. అకామిడేటివ్ అండ్ అపీజింగ్ పొలిటికల్ సిస్టము ఇప్పుడు తెలంగాణను ఆవరించి ఉన్నది. ఈ కాంటెక్స్ట్లో ఇండిపెండెంట్గా ఒక అటానమస్గా ఒక స్వయం ప్రతిపత్తితో కూడుకున్న బీసీ వాదంతో బీసీ రాజకీయాలు బీసీ పార్టీని పెట్టి సస్టైన్ కావడం అనేది సాధ్యమా అనేటువంటి ఒక ప్రశ్న అందరినీ చాలా ఇంట్రెస్టింగ్గా అందరి మదిలో ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఇక్కడ నా వరకు ఏమనిపిస్తుంది అంటే, విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ తీర్మాన్ మల్లన్న వయసు రీత్యా కావచ్చు, లేదా ఇంకా అనేక కారణాల రీత్యా తను ఇంకా సరే బీసీల వరకు లేదంటే తన సొంత సామాజిక వర్గం అయినటువంటి కాపులను ఇమ్మీడియట్గా తెలంగాణలో రాజకీయ రంగంలోకి వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచాలని అనుకుంటున్నా, లేదా తను ఎదుగుతూ తన సామాజిక వర్గాన్ని రాజకీయ రంగంలో రెడ్లతోని వెలుమలతోని సమానంగా నిలబెట్టాలనుకుంటున్నా, ఇతర బీసీ సామాజిక వర్గాలను కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా కనబడుతుంది. అంటే ఎక్కడెక్కడైతే మీటింగ్లు పెట్టి ఆ మీటింగ్లను అడ్రస్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక ముదిరాజు, అక్కడ ఒక యాదవ్, అక్కడ ఒక గౌడ, అక్కడ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రతినిధులను డయాస్ మీద కూర్చునిబెట్టి మీటింగ్స్ జరుగుతున్నాయి. కానీ డయాస్ను షేర్ చేసినంత మాత్రాన రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది అనేది ఒకటి. రెండో అంశం ఏంటంటే, బలమైనటువంటి సామాజిక వర్గాలు యాదవ మరియు గౌడ సామాజిక వర్గము, కొంతమేరకు ముదిరాజ్ సామాజిక వర్గము, కొంత అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి 2 రకాలుగా చీలిపోయినప్పటికీ ఇవాళ పొన్నం ప్రభాకర్ రూపంలో గౌడ సామాజిక వర్గము, తర్వాత యాదవులు మన
అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, మిగతా ఇప్పుడు మన ఏది నల్గొండ ఏది ఆలేరు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇట్లా ఐలే ఉన్నాడు. ఇట్లా కొంత యాదవ, కుర్మ ఈ సామాజిక వర్గము, గౌడ సామాజిక వర్గము కాంగ్రెస్తోని వాళ్ళని అలైన్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. సో కాబట్టి ఇవాళ బీసీ వాదం అనేది కేవలం బీసీలంటే కాపులే కాదు కదా. బీసీలంటే ఈ సబ్బండ కులాలన్నింటినీ కూడా కలుపుకొని పోవాల్సి వస్తుంది. రెండవది తెలంగాణ ప్రాంతంలో ఏ రాజకీయ నాయకుడైనా ఎంత ఫెరోషియస్గా రాజకీయాలు చేయాలనుకున్నా, ఎంత తెలంగాణ మాండలికాలని వాడాలనుకున్నా, వాడినప్పుడు ఈలలు, కేరింతలు, చప్పట్లు బాగానే ఉంటాయి కానీ వాస్తవానికి ఆలోచించినప్పుడు దాని మీద ఎంతైతే అప్లాజ్ వస్తుందో తీర్మార్ మల్లన్న మాట్లాడుతుంటే అదే స్థాయిలో విమర్శ కూడా వస్తుంది, అదే స్థాయిలో వ్యతిరేక భావన కూడా జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే. కాబట్టి ఫస్ట్ భాషను కొంత ప్రజా సమీకరించుకోవాల్సిన అవసరం ఉంది. నీకు రాజకీయపరమైనటువంటి వైరుధ్యమే మాత్రమే ఉంది తప్ప హేటెడ్ లాంగ్వేజ్ అనేది ఎవరు మాట్లాడినా కూడా పెద్దగా దాన్ని ఎవరు హర్షించరు. చాలామంది ఏమనుకుంటున్నారు, ఈవెన్ తీర్మార్ మల్లన్న కూడా అదే అపోహలో ఉన్నట్టున్నాడు. ఏంటంటే బాగా అగ్రెసివ్గా మాట్లాడితే, బాగా అన్పార్లమెంట్గా మాట్లాడితే, దూషిస్తే, లేకపోతే ఇంకా రకరకాల స్థాయి దాటి ఒక ఒక స్థాయికి మించి మాట్లాడితే ప్రజలు బాగా గుర్తుపెట్టుకుంటారు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు దాన్ని పెద్దగా హర్షించినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ బీసీ వాదాన్ని, బీసీ రాజకీయాలు నిర్మించాలని కనుక నిజంగా తీర్మార్ మల్లన్న అనుకుంటే తన భాషను ప్రజా సమీకరించవలసిన అవసరం ఉంది. కొట్లాడేటప్పుడు ఎవిడెన్స్ బేస్డ్గా, స్టాటిస్టికల్ బేస్డ్గా జరుగుతున్నటువంటి నష్టాన్ని, ఆర్థిక నష్టం ఎంత ఉంది, ఎంత సంపద రాకుండా పోతుంది, సంపదలో కానీ, రాజకీయాల్లో కానీ, లేదా సమాజంలో జరుగుతున్నటువంటి రోజువారీ సమస్యల మీద బలమైన రాజకీయాలను నిర్మించాలి, బలమైన పోరాటాలు నిర్మించాలి తప్ప కేవలము దురుసుగా, లేదంటే అసభ్యంగా, లేదంటే అన్పార్లమెంట్ భాషతో మాత్రమే బీసీ వాదాన్ని ఎత్తుకొని బీసీ వాదాన్ని నిలుపుతా అంటే మాత్రము బహుశా ఈ సమాజం పెద్దగా హర్షించదేమో అనేటువంటిది కూడా ఆయన గమనించవలసి ఉంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. తర్వాత బీసీ వాదం అనేది చెప్పడానికి, సంఖ్యాపరంగా చెప్పుకోవడానికి బాగుంది. బహుజనులు అంటే కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది, 50% మంది, 52% మంది ఇక్కడ ఉన్నారు. తెలంగాణలో 4 కోట్ల ప్రజలు అనుకుంటే 50 అంటే 2 కోట్ల పైన బీసీలో ఉన్నారు. ఈ 2 కోట్ల ప్రజలు బీసీలు తలుచుకుంటే రాజకీయాలు నిర్మించవచ్చు అనుకోవచ్చు. కానీ 2 కోట్ల మంది ప్రజలు ఉన్నమాట వాస్తవం. కానీ వాళ్లకు వాళ్ళ రాజకీయాలు ఉన్నాయి. అందులో దాదాపు ఆ 2 కోట్లలో ఒక 50 లక్షలు, 20 నుంచి 30 లక్షల జనాభా ఇప్పటికీ టీఆర్ఎస్తోనే ఉంది. ఇంకొక 20 నుంచి 30, 40 లక్షల వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు. నీకున్నది ఒకే దాదాపు ఒక 60-70 లక్షల మంది నీతో రావడానికి సిద్ధంగా ఉండవచ్చు. కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొని పోయేటువంటి ప్రయత్నాలు ఏ మేర చేయగలుగుతాం అనేది కూడా చూడాలి. రెండోది తెలంగాణ వాదము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైనటువంటి సైద్ధాంతిక పునాదులను కేంద్రంగా చేసుకొని కొత్త నిర్మాణం అంటే చాలా చాకచక్యంగా అటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి గారు వదిలేస్తున్న లేదా కనుమరుగు చేస్తున్నటువంటి సామాజిక ఎజెండాను, ఆదివాసీ, దళిత, బహుజన, మైనారిటీ, పేద ప్రజల యొక్క ఎజెండాను గనక రాజకీయ అస్త్రంగా మార్చి నువ్వు రాజకీయ రంగంలోకి బీసీలు రాజకీయ రంగంలోకి అరంగేటం చేస్తే ప్రజలు దాన్ని కొంత పట్టుకొని నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది తెలంగాణ వరకు ఎదిగొస్తున్నటువంటి అంటే రాజకీయ చైతన్యంతో ఎదిగొస్తున్నటువంటి ఇతర సామాజిక వర్గాలు బలంగా, ఒకవైపు ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లింలలో కేవలం హైదరాబాదుకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ ఎంఐఎం పార్టీ కాకుండా వేరే ఇతర సోర్సెస్ను కూడా ఎతకవలసిన అవసరం ఉంటుంది. అంటే ఎంఐఎం పార్టీ అనేది గ్రామ స్థాయిలోకి విస్తరించి, జిల్లా స్థాయిలోకి విస్తరించి, బేసికల్గా అది అర్బన్ బేస్డ్ ఎంఐఎం పార్టీ అనేది అర్బన్ బేస్డ్ ముస్లిం పార్టీ. అలా కాకుండా మండల స్థాయి, గ్రామ స్థాయి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, లద్దాఫీ ముస్లింలను ఆర్గనైజ్ చేసేటువంటి ఒక కొత్త ముస్లిం నాయకత్వాన్ని కూడా వెతకవలసిన అవసరం ఉంది. వాళ్ళని కూడా రాజకీయ రంగంలో వాళ్ళకిచ్చే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికే చాలా విస్తృతమైన రాజకీయ చైతన్యం కలిగినటువంటి దళిత సమూహం. అందులో ప్రధానంగా ఒకటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది,
సరే, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కృష్ణమాదిగ గారు రేపు రాజకీయాలలో ఒక ఇండిపెండెంట్ రాజకీయాల వైపు ఉంటారా, లేదా బీజేపీ ఫోల్డ్‌లో ఉంటారా అనేది కాలమే నిర్ణయించాలి. వ్యక్తిగా తను బీజేపీ పరంగా ఉంటే క్యాడర్‌లో తప్పకుండా చీలికచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సైద్ధాంతిక పరంగానే బీజేపీ అంటే బీజేపీ మనకు సహకారం చేసింది, వర్గీకరణ చేసింది అనేటువంటి ఆ కృతజ్ఞత భావంతో కొంతమంది బీజేపీ వైపు రావచ్చు. కృష్ణమాదిగ యొక్క నాయకత్వాన్ని గౌరవించేవాళ్ళు. కానీ అంతే స్థాయిలో కూడా మాదిగ సమూహంలో ఎదిగొచ్చినటువంటి విద్యావంతులు, మధ్యతరగతి ప్రజలు, కొంత దళిత బహుజన బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలంతో ఉన్నవాళ్ళు డెఫినెట్‌గా డిఫర్ అయ్యే అవకాశం ఉంది. అన్నిటికంటే మించి చాలా కాలంగా గత కొంతకాలంగా చాలా సీరియస్‌గా, సిన్సియర్‌గా ఎఫర్ట్ చేస్తున్నటువంటి డాక్టర్ విశారదన్ గారున్నారు. ఆయన దళిత శక్తి పార్టీ పెట్టుకొని ఇండిపెండెంట్‌గా పనిచేస్తున్నాడు. భావజాలంగా చాలా విస్తృతంగా గ్రామాల్లోకి తిరుగుతున్నాడు. సో, అట్లాంటి నాయకత్వాన్ని కూడా కలుపుకోవడం. అటు విశారదన్ లాంటి వారిని, అట్లాగే కలిసి వచ్చేటువంటి ఇతర ఉదాహరణకు తెలంగాణలో ఎస్టీ పాపులేషన్ కూడా దాదాపు 10% పైన ఉంది. అంటే ఎస్టీలలో ప్రధానంగా లంబాడ సామాజిక వర్గం మేజర్ సామాజిక వర్గం కనబడుతుంది. ఆ తర్వాత కొంతమేరకు యానాదులు, తర్వాత ఎరకల సామాజిక వర్గం. ఈ కొత్త అన్ని సమూహాల నుంచి ఎదిగొచ్చేటువంటి నాయకత్వాన్ని కొంత రాజకీయంగా ఎదగాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నాయకత్వము, రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించాలని ఆశపడుతున్నటువంటి యువతను, కొత్త నాయకత్వాన్ని కనుక అందరినీ ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ సిద్ధాంతాన్ని నిర్మాణం చేస్తే తప్పకుండా రాబోయే కాలంలో తెలంగాణలో ఈ అణగారిన ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి బహుజన తెలంగాణ, లేదంటే సామాజిక తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేయడానికి ఆస్కారం ఉంటది. అలా కాకుండా కేవలము ఒక రాజకీయ లో ఇలా వచ్చి అలా ఇమ్మీడియేట్‌గా విజయాలు సాధించి అధికారంలోకి వస్తాం అనేటువంటి ఆలోచనతోని గనుక తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళుంటే తప్పకుండా ఉడుకు రక్తం ఉన్నప్పుడు ఉరుకురికి పరిగెత్తుతారు. కానీ రాజకీయాలలో ఆహ్, ఎలా ఈ రకంగాటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలు లేకుండా పోతే నిలబడడం చాలా కష్టం అనేది కూడా గ్రహించవలసిన అవసరం. ఏదేమైనప్పటికీ ఎంతో కాలంగా నేను ఇందాకే ప్రారంభంలో ప్రస్తావించినట్టు 1990 నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ అణగారిన ప్రజారాసుల యొక్క ఆకాంక్ష నెరవేరడానికి మళ్ళీ ఒకసారి ఇవాళ రాజకీయంగా ఉన్నటువంటి శూన్యత ఆ బీసీ వాదానికి, దళితవాదానికి, లేదంటే బహుజనవాదానికి మళ్ళీ ఒక ఆస్కారం ఉంది. కాకపోతే ఏంటంటే ఒక భయం కూడా ఉంది. బీసీ వాదము, లేదంటే దళితవాదం అన్నప్పుడు, దళిత బహుజన వాదం అన్నప్పుడు చాలామంది నాయకులు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ప్రజలు ఆర్గనైజ్ అయ్యి నిలబడడానికి సిద్ధమవుతున్నప్పుడే మళ్ళీ వాళ్ళు నిర్మించినటువంటి పార్టీలను నట్టేయడం నుంచి వేరే పార్టీలోకి పోతున్నారు. అది కారణాలు ఏమైనా కావచ్చు. వ్యక్తులను ఇక్కడ టార్గెట్ చేయడం కాదు గానీ, అక్కడ ప్రారంభ దశలో చిరంజీవి గారు ఒక ప్రయోగం చేసినారు, అది విఫలమైంది. దేవేందర్ గౌడ్ గారు కూడా ఒక ప్రయోగం చేసినారు, అది కూడా విఫలమైంది. మొన్నటిదాకా ఆర్ఎస్పీ సార్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీని మళ్ళీ రీఆర్గనైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసినారు. కారణాలు ఏముందో మనకు తెలియదు కానీ సడన్‌గా దాన్ని ఆల్మోస్ట్ ఎక్కడుందో అక్కడ వదిలేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయినారు. ఇవన్నీ కూడా దళిత, బహుజన, ఆదివాసీ సామాజిక వర్గాలను రాజకీయంగా పునరేకీకరణ చేయాలనేటువంటి ఒక ఆహ్, గొప్ప లక్ష్యంతోని ఆర్గనైజ్ అయినటువంటి వ్యక్తులు, సమూహాలు, పార్టీలు. కానీ సక్సెస్ కాలేకపోతున్నాయి. అట్లా మళ్ళీ ఒక తీన్మార్ మల్లన్న రూపంలో మళ్ళొక పార్టీ పెట్టో, మరో పార్టీ పెట్టో, లేదంటే ఆల్రెడీ ఉన్న పార్టీలకు నాయకత్వం వహించి ఓ సంవత్సరమో, 2 సంవత్సరాలో, ఒక 5 సంవత్సరాల్లో చేసి మళ్ళీ సడెన్‌గా వ్యక్తిగత కారణాలో లేకపోతే అలిసిపోయో ఆ ఎజెండాను గనక మళ్ళీ అక్కడ ఎత్తేస్తే ఓవరాల్‌గా వచ్చేటువంటి ఇంప్రెషన్ ఏందంటే ఈ దళితవాదము, ఈ బీసీ వాదం, ఈ ఆదివాసీ వాదం, లేదా దళిత భోజన వాదం, లేదా బీసీ రాజకీయాలు సాధ్యం కావు అని మళ్ళీ పదే పదే మనకై మనమే నిర్మించినట్టు అయితదని చెప్పేసి మాత్రం చెప్పదలుచుకున్నాను. కాబట్టి రాబోయే కాలంలో నిజంగా ఇట్లాంటి ప్రయత్నం చేయాలని గనక తను అనుకుంటే, ఒకటి తను ఇంకా చాలా విస్తృతంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. కొంత లౌక్యంతోని, కొంత దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించుకొని, కలిసొచ్చే శక్తులను కూడా గౌరవించి, ఆ భాష కూడా చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. భాషను మార్చుకోవాలి, వ్యూహాన్ని ఇంకా మార్చుకొని, అందరితో కలిసి మెలిసి నడిస్తే, అందరితో గనక ముందుకు ప్రయాణం చేస్తే తెలంగాణలో
తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజారాశులు ఆశిస్తున్నటువంటి దళిత బహుజన తెలంగాణ రావడానికి ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆ కోరిక నెరవేరే అవకాశం ఉందని చెప్పేసి ఆశిస్తూ సెలవు.